నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. జుట్టు అందంగా, మృదువుగా మారేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది. ప్రెజెంట్ హెయిర్ హెల్త్‌ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడి, కాలుష్యం లాంటి సమస్యలతో త్వరగా జుట్టు రాలిపోతుంది. 30 ఏళ్లకే జుట్టు మెరిసిపోతుంది. ఇక ఇంకొందరికైతే బట్టతల వచ్చేస్తుంది. అందుకే మార్కెట్‌లో హెయిర్ హెల్త్‌కి సంబంధించి ఎన్నో ప్రొడక్ట్ అందుబాటులోకి వచ్చాయి. క్లెన్సర్స్, కండిషనర్స్ ఇలా ఎన్నో ప్రొడక్ట్స్‌ని వాడేందుకు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే సమయంలో తరచూ ఆయిల్ అప్లై చేసే వాళ్ళు ఉంటారు. సిల్క్ హెయిర్ ఉన్నవారు కూడా ఆయిల్‌ని ప్రిఫర్ చేస్తారు. ముందుగా నూనెని చేతిలోకి తీసుకొని జుట్టుకి మసాజ్ చేయాలి. ఇది పూర్తిగా అబ్జర్వ్స్ అయ్యాక ఆ తర్వాత గంట, అరగంట ఆగి తలస్నానం చేస్తున్నారు. ఇదే సాధారణంగా అందరూ ఫాలో అయ్యే ప్రాసెసే. అయితే నూనెని ఎలా పడితే అలా పట్టించి తలస్నానం చేసేస్తే త్వరగా జుట్టు రాలిపోతుందని చెప్తున్నారు ప్రముఖులు. ఇంకా హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో ఒక వీడియోలో క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. ఇన్ని రోజులు అంతా ఫాలో అవుతున్న పద్ధతి తప్పని, జుట్టు రాలకుండా ఉండాలంటే తాను చెప్పే టిప్స్ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు జావేద్ హబీబ్. యెస్. ఇక వైరల్ అవుతున్న వీడియోలో జావేద్ హబీబ్ ఏం చెప్పారో మనం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. డ్రై హెయిర్ కి నూనె రాయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరెప్పుడైనా గమనించారా? జుట్టుకి కండిషనర్ అప్లై చేసినా, సబ్బు రాసుకున్నా, షాంపూ పెట్టుకున్నా తడి అయిపోతుంది. అదే నూనె పెట్టుకుంటే మాత్రం డ్రైగానే ఉంటుంది అని. అందుకే అసలు జుట్టుకి నూనె ఎలా పెట్టుకుంటే మంచిదో కూడా ఆయన క్లియర్‌గా, క్లుప్తంగా తెలియజేశారు. ఇక చాలా మంది పొడి జుట్టుకి కూడా నూనె రాస్తూ ఉంటారు. కాసేపు మసాజ్ చేసి తర్వాత తలస్నానం చేసేస్తారు. అయితే జావేద్ హబీబ్ మాత్రం అలా చేయకూడదని అంటున్నారు. తడి జుట్టు పైన నూనె రాసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు నూనె రాసుకునే ముందు, తర్వాత ఏం చేయాలో కూడా చెప్తున్నారు. జుట్టుకు నూనె రాయాలనుకున్నా లేదా వారు ముందుగా గోరువెచ్చని నీటితో జుట్టుని తడపాలి. అవును. ఆ తర్వాత మరీ చల్లని వేడి నీటితో జుట్టుని తడి చేసుకోకూడదు. గోరువెచ్చని నీటిలో తడిపిన తర్వాత నూనె రాసుకోవాలి. ఇదే సరైన పద్ధతని జావేద్ చెప్పారు. చాలా మంది కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు. అయితే ఆవాల నూనె జుట్టుకి చాలా మంచిదని, అందుకే గోరువెచ్చని నీటితో జుట్టుని తడి చేసుకున్న తర్వాత ఆవాల నూనె పట్టించాలని సూచించారు. నూనె పెట్టుకోవడం అయిపోయిన తర్వాత దువ్వుకోవాలి. 5 నిమిషాలు ఆగి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. రోజు ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుందని ఆయన చెప్తున్నారు. ముందుగా మనం గోరువెచ్చని నీటితో తడిపిన తర్వాత షాంపూ పెట్టుకున్న తర్వాత అప్పుడు స్నానం చేయాలి. హెయిర్ ఫాల్‌తో బాధపడే వారికి మరో టిప్ కూడా అంటున్నారు. హెయిర్ ఫాల్‌ని తగ్గించడంతో పాటు జుట్టు పెరిగేలా చేస్తుందంటూ కొన్ని ఆయిల్స్ ప్రచారం చేస్తుంటారని, అందులో నిజం లేదని అంటున్నారు. ఇంట్లో రోజు వాడుకునే ఉల్లిపాయలతోనే ఈ సమస్య నుంచి బయటపడే చిట్కా చెప్పారు. ఆయన మాటల్లో చెప్పాలంటే ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇంకా వాటిని మెత్తగా జ్యూస్ లాగా చేయాలి. ఆ తర్వాత జ్యూస్‌ని జుట్టుకి అప్లై చేసుకోవాలి. నూనె మనం అప్లై చేసుకుంటామో అదే విధంగా జ్యూస్‌తో మసాజ్ చేసుకోవాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే త్వరలోనే మంచి రిజల్ట్స్ చూడొచ్చు. ఉల్లిపాయలపై ఉండే పొరలు జుట్టు పెరిగేందుకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. అవును. ఉల్లిపాయలతో మాత్రమే రిజల్ట్స్ బావుంటాయని చెప్పారు జావేద్. ఇలా చేస్తే 100 మందిలో 99 మందికి జుట్టు రాలే సమస్య తగ్గిపోతుందని కూడా ఆయనే కాన్ఫిడెంట్‌గా చెప్పారు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ చిట్కాను గూడా మీరు ఫాలో అయిపోండి. మీ జుట్టు రాలకుండా జాగ్రత్త పడండి.